నృత్యజటామండలం శంభో వంచతి నీలకందర సదా తమ్మే మనశ్చాతక అంటారు. సాక్షాత్తు రాశీభూతమైన కారుణ్యం శంకరుడంటే. ఏ మహానుభావుడు సృష్టి స్థితి లయలు మూడు చేస్తూ ఉంటాడో, ఏ ఒక్కడిగా ఉండి మూడుగా మారుతూ ఉంటాడో, ఎవడు అనంతుడో, ఎవడు మహాప్లయమునందు ఈ సమస్త లోకాల్ని తనలోకి తీసుకుంటాడో, నిత్య శుభంకరుడో, అందరికీ శుభములు చేస్తాడో అటువంటి శంకరుడి పట్ల అమర్యాద ప్రవర్తన ఏమిటని వెళ్ళి అందరూ మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేశారు. మళ్ళీ వెంటనే ప్రసన్నుడై శివుడైపోయి మహానుభావుడు గొర్రెతల దక్ష ప్రజాపతికి వచ్చేటట్టుగా చేసి ఆ దక్షయజ్ఞం పూర్తయ్యేటట్టుగా చేసి వాళ్ళందరినీ అనుగ్రహించాడు. అందుకే ఓ పరీక్షిత్, ఈశ్వరుడు కోపం పొందినట్టుగా ఉంటాడు, నిజానికి ఆయన కోపమును పొందడు. కరుణ అపారమైనటువంటి కారుణ్యంతో ఉంటాడు. ఎప్పుడో ఏదో జరిగిందని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఉపకారం చెయ్యడానికి రానివాడు కాడు. ఎంత తప్పు చేసిన వాడైనా మనసు మారి భగవంతుని వైపుకి తిరిగి పిలిస్తే చాలు పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకే ఆయనే మళ్ళీ లోకానికి అంత పెద్ద ఉపకారము చేశాడు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండిన జండము చెప్పిడిదే మరుజుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురల నసురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషమ పుట్టే అవనీనాథ. ఒకప్పుడు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి ఉన్న ఆయుర్దాయం సరిపోక శాశ్వతంగా బ్రతికుండి అమృతం తాగాలనుకుని క్షీరసాగర మథనం చేశారు దేవతలు రాక్షసులు. అందులోంచి అమృతం రావడం మానేసి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం పుడితే అది సముద్రం మీదకి దూకి, నదుల మీదకి దూకి, పట్టణాల మీదకి దూకి, నగరాల మీదకి దూకి, అరణ్యాల మీదకి దూకితే సముద్రములు ఇంకిపోయాయి, నదులు ఇంకిపోయాయి, అరణ్యములు కాలిపోయాయి, నగరములు వసివాడిపోయాయి. అటువంటి తరుణంలో ఎలా హాలాహలం నుంచి తట్టుకోవాలో తెలియక దేవతలందరూ కూడా కైలాసానికి పరిగెత్తారు. శని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంచొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం చంబుజానన మొక్కిల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. స్వామి, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు? కుయ్యో ముర్రో అని పిలిస్తే వచ్చి కాపాడేటటువంటి దయ కలిగినటువంటి స్వామి నువ్వే, మమ్మల్ని కాపాడమని అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒకప్పుడు మీరందరూ నాకు యజ్ఞంలో హవిస్సు లేకుండా యజ్ఞం చేశారు కదా, ఇప్పుడు మీకు కష్టం వస్తే నేనెందుకు చెయ్యాలి అని అడగడు ఆయన తండ్రి. తండ్రికి ఎదురు తిరిగినా ఉపకారం చెయ్యవలసి వస్తే బిడ్డలకి ప్రేమతో ఉపకారం చెయ్యగలిగిన తండ్రిలా. తండ్రి మనసు తండ్రి మనసే. అందుకే ఎక్కడ పార్వతీదేవి బెంగ పెట్టుకుంటుందో అని వెళ్ళి పార్వతీదేవికి నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. భూతాత్మ భూతేశ దేవమహాదేవ లోకవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడు నీవు, ఆర్తశరుణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, పరమ గుహ్యమైన సతసత్వమీవు, శక్తి యోనివీవు, శబ్దయుతుడవీవు అని దేవతలు స్తోత్రం చేసి, స్వామి చూడడానికి ఇలా కనపడతావు కానీ నిజానికి ఈ స్థూలమైన రూపము నీది కాదు. విశ్వమంతటా నిండిపోయినటువంటి శివస్వరూపాన్ని చూడడం ఎవరికీ సాధ్యం కాదు. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచలయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయంజ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. స్వామి, అగ్ని నీ ముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం, నువ్వు విడిచిపెట్టింది ఊపిరి, నీ నాలుక మీద ఉన్నటువంటి తడి, ఈ సముద్రములన్నీ, ఈ జలధులన్నీ నువ్వే. స్వామి, నీ పాదపీఠం, ఈ భూమి అంతటా నిండిపోయినటువంటి పరమాత్మవి నువ్వు, నువ్వే కాపాడాలి. మేమందరం వెళ్ళి ఆ పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన హాలాహలాన్ని నువ్వు పుచ్చుకోవాలి. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సోంపారగ నీకే చెల్లు సోమార్ధధరా. కష్టాల్ని తొలగించాలన్నా, చంపేవాడిని చంపాలన్నా నువ్వు తప్ప లోకంలో ఇంకెవరున్నారు స్వామి? కాబట్టి మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన. ఒక్కడివే మూడు లోకాలుగా, మూడు కాలాలుగా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా, బ్రహ్మగా, విష్ణుగా, శివుడిగా మూడుగా కనపడుతుంటావు. అటువంటి ఓ పరమాత్మ, నువ్వు మమ్మల్ని కాపాడాలని అడిగితే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు. కంటే జగముల దుఃఖ
దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. చూశావా పార్వతి, పిల్లలు ఎలా ఏడుస్తున్నారో, హాలాహలం అలా ఇబ్బంది పెట్టేస్తోంది. మనం తల్లిదండ్రులం బ్రతికున్నాం, ఇంత సమర్థులం, ఇంత సమర్థత ఉండి పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇంకేమి తల్లిదండ్రులు. కాబట్టి నేను వెళ్ళి ఆ హలాహలాన్ని పుచ్చేసుకుంటాను. హరిమది ఆనందించిన హరినాట్య జగంబులల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఆ శ్రీ మహావిష్ణువు స్థితికర్త, నీ అన్నగారు ఎంతో సంతోషిస్తాడు. నేను వెళ్ళి ఆ హలాహలం పుచ్చుకుంటాను. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. పరులకు హితం చెయ్యాలనుకున్న వాడిని సర్వకాలముల యందు పంచభూతములు కాపాడుతుంటాయి. నేను లోకముల కోసం హాలాహలాన్ని పుచ్చుకోవాలనుకుంటున్నాను. నువ్వేం బెంగపెట్టుకోకు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నేవు నేడు వికచాబ్జముఖి. ఆ హాలాహలాన్ని కిస్మిస్ పండు తినేసినట్టు తినేస్తాను, దాన్ని శిక్షిస్తాను, లోకాల్ని రక్షిస్తాను, నువ్వు అలా చూస్తుండు అన్నాడు. అంటే పరీక్షిత్ ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు వింటున్నాడు భాగవతాన్ని. అడిగాడు, ఇదేమిటి, ఆవిడ మహాతల్లి, సర్వమంగళ, పెద్ద ముత్తైదువ, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే ఆది కుటుంబిని. అటువంటి తల్లి భర్త హాలాహలం మింగుతానంటే ఎలా మింగమందాయా అని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ మాట్లాడుతూ, మృంగిడివాడు విభుండని మృంగిడి దియు గరళమనియు మేలని ప్రజకొన్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. ఆవిడ మింగుతున్నవాడు తన భర్త శివుడిని తెలుసు, మింగుతున్నది గరళమని తెలుసు, లోకం కోసం మింగుతున్నాడని తెలుసు. ఎందుకు మింగమందో తెలుసా? లోకంలో అందరి మెడలలో ఉన్న మంగళసూత్రాల్ని రక్షించగలిగిన సర్వమంగళాశక్తిని నేను వాళ్ళ మంగళసూత్రాలకి ఆవహింపబడి రక్షిస్తుంటే, సాక్షాత్తు సర్వమంగళనైన నా మెడలో మంగళసూత్రం కట్టిన శంకరుడు హాలాహలం పుచ్చుకుంటే మాత్రమే అవుతుంది, ఏమవుదని పుచ్చేసుకోమంది అన్నారు. ఆయన తన చుట్టూన్ చొరసంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలమున సర్వంకషమున్ మహావిషమును ఆహారించే హెలాగతిన్. అందరూ భయపడి పారిపోతుంటే శంకరుడు మాత్రం ఎదురెళ్ళి, ఎక్కడికి పోతావే హాలాహలమా, రమ్మని దగ్గరికి తీసుకుని చేతిలో పట్టుకుని ముద్ద చేసి కబళంగా చేసుకుని నోట్లో పెట్టుకుంటున్నాడు. కదవంబారవు పాప పేరు ఉడలన్ ఘర్మాంబుదాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మృగుచోన్. ఆఖరికి అగ్నిహోత్రం చూసే భయపడిపోయేటటువంటి పాములు ఆయన మెడలో చేతులకి ఉన్న ఆయన అగ్నిస్వరూపమైన హాలాహలాన్ని పట్టుకుంటుంటే ఒక్కటి జారి పడిపోలేదు, చందమామ కందిపోలేదు, ఒంటి మీద పొక్కు రాలేదు, వేడెక్కలేదు. ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ బాధ లేదు. అందుకే అది తీసుకున్నాడు, కడిచేశాడు, నోట్లో పెట్టుకుని మింగబోయాడు. ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిరంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలన్నీ కాలిపోతాయని మింగకుండా కంఠంలోనే పెట్టేసుకున్నాడు. హరుడు గళమునందు హాలాహలము బెట్ట కప్పు కడిగి తడపు కరడు నెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర అంటాడు పరీక్షిత్తుతో మాట్లాడుతూ. మహాత్ములైనటువంటి వాళ్ళు మచ్చ వచ్చేటట్టుగా ఆ హాలాహలాన్ని శంకరుడు పెట్టుకున్నా, నిజానికి మహాత్ములకు మచ్చ వచ్చినట్టు కనపడినా ఆ మచ్చ వాళ్ళకి భూషణమే తప్ప అది వాళ్ళకి నిజానికి మచ్చ కాదు. తెల్లని శంకరుడికి నల్లటి మచ్చ వచ్చింది కంఠంలో పెట్టుకుంటే. తెల్లటి వాళ్ళు మచ్చలు రావాలని కోరుకోరు, అలాగే ఉండాలని కోరుకుంటారు. కానీ శంకరుడు లోకరక్షణ కోసం మచ్చ తెచ్చుకున్నాడు కంఠం మీద. ఎంతటి మహానుభావుడు! నిజానికి అందరూ కలిసి నిరీశ్వర యాగం చేసిన నాడు ఆ తల్లి ఏం చేసింది? ఆయన్ని రుద్రుడిగా మార్చి లోకానికి పాఠం చెప్పించింది. ఆ తల్లే లోకాలన్నీ కష్టంలో ఉన్నప్పుడు ఏం చేసింది? శివుడిగా మార్చి హాలాహలం పుచ్చుకోండి అని పుచ్చుకునేటట్టు చేసి లోకాలని కాపాడింది. భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే రాశీభూతమైనటువంటి కారుణ్యం. వేదంలో చెప్పబడినటువంటి శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఆయనకి కోపం ఆవిడ ఎందుకు తెప్పిస్తుంది అంటే,
లోకమంతా గతి తప్పిపోతే మళ్ళీ వాళ్ళని ధర్మపదంలో నడిపించడానికి కోపం వచ్చేటట్టుగా చేస్తుంది తప్ప నిజానికి పరమాత్మ కోపమునకు వశపడేవాడు కాడు. ఆయన ఎప్పుడూ సదాశివుడే. భగవంతుని యొక్క తత్వం అలా ఉంటుందయా. అటువంటి భగవంతుని యొక్క కథలు వినడం కన్నా జీవితానికి ఆనందమే ఉంటుంది. ఈ 7 రోజులు భగవంతుని యొక్క కథా సుధా రసాన్ని గ్రోలి పునర్జన్మలేని స్థితిని పొందుదువి కానివని పరీక్షత్తుకి మంగళవాక్యం పలికి శుకబ్రహ్మ మిగిలిన కథని రేపటి రోజు సాయంకాలం పెద్దలు కార్యకర్తలు ఏ సమయానికి ప్రారంభం అవుతుందని చెప్తారో ఆ సమయానికి ప్రారంభమైనప్పుడు భాగవతాంతర్గతంగా నా చేత పరమాత్మ ఏది పలికిస్తే అది పలుకుతానని మనవి